దశమహావిద్యలు పేరుపడైన విన్నారా తల్లి మీరు? దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్తాదేవి. మొన్న రాజమౌళి గారు తన సినిమాలో ఏది మన మహేష్ బాబు గారి సినిమాల్లో చూపించారు. వారణాసి దాంట్లో చిన్నమస్తాదేవి విగ్రహాన్ని చూపించారు. వీళ్ళంతా గుప్తదేవతలు. ఈ చిన్నమస్తాదేవి ఏంటి? తన రక్తాన్ని తానే తాగే దేవత ఎవరయ్యా అంటే చిన్నమస్తాదేవి. అంటే తెలుసా అర్థం? తన రక్తాన్ని తానే తాగే దేవత అంటే ఏంటి అర్థం? తన బ్లడ్ తనే తాగుతుంది. ఎలా? చుట్టుపక్కల ఉన్నటువంటి ఇద్దరు దేవతలు ఉంటారు, కుడి చేత ఎడమ చేత, బ్రహ్మజముడి యమజముడు అని. ఈ ఇంకో చేతుల్లో అమ్మవారి శిరస్సు, ఈ తల ఉంటుంది. తన శిరస్సుని ఈ చేతితో ఇట్లా కట్ చేసుకొని ఇట్లా తీసేసి చేతిలో ఉన్న అమ్మవారి నోరు తెరుచుకుంటుంది. ఒక ధారనేమో అమ్మవారి నోట్లో పడుతుంది, ఇంకో ధార ఇటువైపు ఉండే అమ్మవారి నోట్లో పడుతుంది, ఇంకో ధార ఇటువైపు ఉండే అమ్మవారి నోట్లో పడుతుంది. ఆమె తాగుతూ పక్క వాళ్ళకు కూడా తన రక్తాన్ని అందింపజేస్తూ ఉంటుంది. ఈ చిన్నమస్తా సాధన ధూమావతి పొగ రూపంలో, పొగతత్వ రూపంలో, భగలాముఖి శత్రు సంహరణ చేయడానికి కోసము చేసే విధానము. అమ్మవారికి వెల్లిపాయలతో చేస్తారు, మద్యపానముతో చేయాలి. ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత సాధన నీవు ఇంట్లో మంచి కోసం చేయవచ్చు, తప్పైతే లేదు. కానీ ఎదుగుదల కోసం చేశామంటే అది ఏదో ఒక రోజు నిన్ను పట్టుకుంటుంది కదా. అంటే నీవు మరణించే వరకు ఆ శక్తి లాక్కుంటూనే ఉంటుంది నీ యొక్క జీవితాన్ని. ఇందులో మీకు కర్ణపిశాచి సాధన మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు గురించి. లేదా? కొంతమంది విధవలు అంతకుముందు కర్ణపిశాచి సాధన చేయాలంటే మలమూత్రాలను తినాలి, తాగాలి అని చెప్పి ఒక విధవ చెప్పాడు. అది కాదు అసలేదే. కర్ణపిశాచి సాధన చేసిన వాడికి ఆ పిశాచి చెవిలో వచ్చి మొత్తం నీ భూత భవిష్యత్తు మొత్తం అన్నీ చెప్తూ ఉంటుంది. అందుకే దాని పేరు కర్ణపిశాచి. నీ చెవిలోనే దాగి ఉంటుంది. అది ఎప్పటి వరకు? ఒక్క 10 సంవత్సరాల వరకు. 10 సంవత్సరాలు అది అడిగింది నువ్వు ఇయ్యలేదంటే అది నిన్నే చంపేస్తుంది. నీ రక్తాన్ని తాగి చంపే దేవత ఎవరయ్యా అంటే మళ్ళీ కర్ణపిశాచి. ఇలాంటి సాధనలన్నీ చేసేటువంటివి తంత్ర విద్యలు. తంత్ర విద్యల్లో మీకు చెప్పాలి అని అంటే మంచి చెడు రెండు ఉన్నాయి. అదేంటిదయ్యా అంటే కౌలాచారం. మొదలు స్వచ్ఛతరమైనటువంటిది దక్షిణాచారం, రెండోది నీచాతి నీచమైనటువంటిది వామాచారం, మూడోది అటు నీచము ఇటు మంచి రెండు కలిసి ఉండేది కౌలాచారం. ఇంకోటి ఉంది ఆచారం, సమయాన్ని పట్టి చేసుకపోయే సమయాచారం. ఈ జనాలకి ఈ 4 తెలిసేసరికి ఈ 4నే పట్టుకున్నారు. అవును గురించి. ఇంకా తెలియని ఆచారాలు 172 ఉన్నాయి. 172 ఆచారాల్లో ఈ 4 తీసేయండి, ఇంకెన్ని ఉన్నట్టు 168 ఆచారాలు ఉన్నాయి. అవి ఏమన్నా తెలుసా వీళ్ళకు? ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. దాని గురించి మాట్లాడడానికి ఎప్పుడు రాడు. అందుకోసం ఏంటి అంటే నీవు చేసేది చూసి తంత్ర సాధన చేయాలి. అంతెందుకు తల్లి, మీరు నమ్మండి నమ్మకపోండి, మామూలుగా తెలుసుకోండి. ఇదే తంత్ర సాధనలోకి మా బ్రాహ్మణులు ఎంతోమంది వెళ్ళి పిచ్చి పట్టిన వాళ్ళు ఉన్నారు, రక్తం కక్కుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాడెవడో దేవసేవ భార్గవరాయ అని ఎవడో వచ్చిండు. మొన్నటి వరకు కొన్ని ఛానల్లో తిరిగిండు. ఇప్పుడు వాడు సొంతంగా ఇన్స్టాలో పెట్టుకున్నాడు. వాడికి నచ్చినవన్నీ వాగుతూ పెడుతూ ఉన్నాడు. నచ్చినవన్నీ హిడింబీ తంత్రం అని చెప్పాడు. అసలు ఆ హిడింబీ తంత్రం అంటే ఏంటి కూడా వాడికి తెలియదు. ఈ విధవలందరంతా ఇలానే ఉండి చచ్చారు. అంటే ఎప్పుడు చూడు వీళ్ళకు ఒక జనాలను ఆకర్షించి మోసం చేసి ఇన్స్టెంట్గా డబ్బులు సంపాదించాలి. ఏ విధంగా అంటే నేను తంత్రపరుని, నేను అది చేస్తా ఇది చేస్తా, చాలుగా జనాలు ఇది ఫార్వర్డ్ చేస్తే అయిపోతుంది. ఇదా తల్లి? అంటే నువ్వు జనాలను మోసం చేయడానికి నీకు దొరికింది నా సనాతన ధర్మమా? అసలు డాక్టర్ అని పెట్టుకున్నాడు ముందు. నీకు ఏ పరంగా నీకు డాక్టర్ రేట్ వచ్చిందో ఒకసారి మా అందరికీ తీసుకువచ్చి చూపి. నువ్వు దేంట్లో తంత్ర సాధనలో నీకు డాక్టర్ రేట్ ఎట్లా వస్తుంది? అవునా కాదు? తంత్ర సాధనకు తాంత్రికనే బిరుదులు ఏం బిరుదు వచ్చిందో నువ్వు అది తీసుకువచ్చి ముందు పెట్టు.
అవునా? అవును. అదేది లేదు నీకు. డాక్టర్ అనే బిరుదు నీకు తంత్ర శాస్త్రంలో, తంత్ర విధానంలో తెగలకు సంబంధించిన వాళ్ళు నీకెవరు డాక్టర్ రేట్ ఇచ్చారు. మళ్ళీ తంత్రంలో జ్యోతిషం ఎక్కడిది? జ్యోతిష తాంత్రికని పెట్టుకుంటున్నాడు ఇంకొకడు. ఇంకొకడేమో ఏంటి మనది ఇది పెట్టుకున్నాడు మొన్న, ఇంకో చూసా యూట్యూబ్లో, ఐకాన్ ఆస్ట్రాలజర్. ఐకాన్ ఆస్ట్రాలజీ. ఐకాన్ అంటే ఏంటమ్మా? నువ్వు తీసుకున్న ఒక అవార్డు, ఆ ఐకాన్ అనేది ఎలా వస్తుందో ఇప్పుడు కొంతమందికి బాగా తెలుసు. అవును. అవునా? పెడితే కానీ వస్తున్నది. నువ్వు అట్లా పెట్టి తీసుకున్నావా మరి? అవునా కదా? లేదు. అంటే నీకు నచ్చింది. ఇక ఈ ఐకాన్ ఆస్ట్రాలజర్ అనేదే కాకుండా తంత్ర ఐకాన్ ఆస్ట్రాలజర్ అని వచ్చింది ఇప్పుడు బిరుదు. అరే వీళ్ళు పెట్టుకుంటున్నారా, వీళ్ళు ఇస్తున్నారా? మీరు ఎట్లా వస్తున్నాయి అసలు ఈ బిరుదులు బయటికి? తంత్ర సాధన చేసేవాడికి ముందు తంత్రమని కాకుండా నీకు ఇంకో బిరుదు వస్తుంది. ఆ బిరుదు ఏంటి? అంటే ఎవరికి వాళ్ళు ఇచ్చుకొని. వాడు సొంతంగా పెట్టుకునేదానికి ఎక్కడ ఉంది తల్లి? వాడు సొంతంగా పెట్టుకునేదానికి ఎక్కడ ఉంది? నాకు నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, నాకు యూట్యూబ్లోకి రావాలంటే దరిద్రులు చేయబట్టి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అరే ఈయన సెలబ్రిటీ, అయిన దగ్గరికి వెళ్తే బాగుండు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. కానీ వాడికి ఏం రాకపోయినా ఇవన్నీ మీకు తీసుకువచ్చి ముందు పెట్టి మిమ్మల్ని మభ్యపెట్టి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈ చిన్నది మీరు ఎందుకు గమనించలేకపోతున్నారు అసలు? అవునా కాదా? అవును గురుజీ. ఎన్ని తత్వాలు అంటే తంత్ర సాధన రానివాడు కూడా నేను ఒక తాంత్రికుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. అవును. అమ్మ ఇంకో మాట అడుగుతా వినండి. తంత్ర సాధన చేసేవాడు గుప్తంగా ఉండేవాడు. నేను ఇది చేస్తా అది చేస్తా, ఎప్పుడైనా అరిచే కుక్క ఏం చెయ్యదు? కరవదు. అవునా? కరవదు కదా. కానీ అరవని కుక్క కరుస్తుంది. నువ్వు అంతగానం వీడియోలో వచ్చి నేను నీకు అది చేస్తా ఇది చేస్తా ఇట్లా చేస్తా ఎందుకు చెప్పుకోవడం? ఎప్పుడైనా ఒక్కటే చెప్తా నేను జనాలకు, ఇలా వచ్చేవాటిని దయచేసి నమ్మకండి. స్వచ్ఛతనంగా నీ మనసుకి ఈయన దగ్గర నిజంగా సబ్జెక్ట్ ఉంది అనుకుంటే మీరు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని తనని కలవండి. కానీ ఇలా చెప్పే వాళ్ళ దగ్గరికి దయచేసి వెళ్ళి మీ డబ్బులు వృధా ప్రయాస చేయకండి. కానీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా సోషల్ మీడియా వల్లనే చాలా హైప్ ఇచ్చేసి వెళ్ళండి. సోషల్ మీడియా హైప్ ఇస్తున్నదంటే ఒకటి రీజన్ ఉంది తల్లి. సోషల్ మీడియా పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఒక ఆఫీస్ పెట్టుకున్నారు కాబట్టి దే వాంట్ టు రన్ దట్ ఆఫీస్. అవును. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? పేమెంట్ మీకు నెలకు ఎంత ఇస్తాను, నా వీడియోస్ మీరు తీయాలి అని అంటారు. సరే ఎట్లయితే ఏంది, ఛానల్కి ఎంతో కొంత డబ్బులు అయితే వస్తున్నాయి, నాకు జీతం పోతుంది కదా, ఒకరికి ఎడిటర్కో యాంకర్కో ఎవరికో ఒకరికైతే జీతాలు వెళ్ళిపోతున్నాయి కదా. అవునా కాదా? కానీ నిజంగా జనాల కోసము మీ సోషల్ మీడియా ఆలోచిస్తే మీకు తెలవకుండానే మీ ఛానల్ రీచ్ వచ్చి అందరికీ మీ శాలరీ ఇచ్చుకునే స్థాయిలో మీరుంటారు. కానీ జనాలను మోసం చేసే సబ్జెక్ట్ తీసుకువచ్చి చూపిస్తే లాభం ఏమున్నది అక్కడ?